హే గాయ్స్! సో, ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ చేసుకోబోతున్నాం లంచ్‌లోకి. సో, అది మీకు షేర్ చేద్దాం అనేసి వీడియో షూట్ చేస్తున్నాను. సో, ఏం రెసిపీ చేసుకుంటున్నానో వీడియో చూసేయండి. సో, దొండకాయలని వాష్ చేసి ఇలా సైడ్ పెట్టుకుంటున్నాను. అండ్ దొండకాయలని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్ మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటున్నాను. సో ఒక 2-3 ఆల్రెడీ కట్ చేశాను. ఇప్పుడు మీకు చూపిస్తా. ఈజీ కట్టింగ్. మొత్తం ఎడ్జ్ వరకు రాకుండా జస్ట్ అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ కూడా నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా వంకరగా ఉన్నాయి కదా అని చెప్పి కర్రీకి యూజ్ అవ్వవు అనుకోవద్దు. మనం జాగ్రత్తగా కట్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా కొంచెం కేర్ఫుల్ ఉండాలి దొండకాయతో, బికాజ్ అవి జారిపోతూ ఉంటాయి కదా. సో ఇలా చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. సో అలానే మొత్తం అన్నీ కట్ చేసుకొని చూపిస్తా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం స్లిట్ చేసుకున్న దొండకాయలని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ కూడా నేను స్లిట్ చేసేసుకున్నాను. చిన్నది కూడా తీసుకున్నా. సో అంతే. సో ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నా. కొంచెం సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయలని ఇందులో వేసేయడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇది ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట అన్నీ కూడా. సో ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి వీటిని, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇది ఇలా ఇంకొక 2-3 మినిట్స్ ఇలానే ఉంచుతాను మూత పెట్టేసి. ఈలోపు నేను ఏం చేశానంటే ఒక 4-5 ఆనియన్స్ తీసుకొని ఇలా చాప్ చేసుకున్నాను అనమాట. చాప్ చేసి కొంచెం సేపు వాటర్లో పెడుతున్నాను. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట మన కర్రీకి. ఇలా గోల్డెన్ బ్రౌన్ సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని మనం కాసేపు పక్కన పెట్టుకుందాం. ఓకేనా. ఈలోపు మనం ఆనియన్ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నమాట. అలాగే వాటితో పాటు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఎండుమిర్చి. సో ఇప్పుడు వీటిని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నామన్నమాట ఆనియన్ పేస్ట్ని. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ప్యాన్లోనే ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు సో కొంచెం వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్లోని పచ్చి వాసన మొత్తం పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. కూరకు సరిపడా సాల్ట్ యాడ్ చేస్తా.
అంతే. దీన్ని ఒక 2-3 మినిట్స్ మనం కుక్ అవ్వనివ్వాలన్నమాట. మంచిగా ఫ్రై అవ్వాలి ఇది. సో మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత మనం కలుపుకోవాలన్నమాట. సో కొంచెం అయితే కుక్ అయింది, ఒక 30-40%. ఈ టైంలో నేనేం చేస్తానంటే కారం యాడ్ చేస్తా. సో మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది. మీరు ఒకవేళ కారం తక్కువ తినే పని అయితే తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో నాకెందుకో ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది. సో ఈ టైంలో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను, లేకపోతే ఫ్రై అవ్వదన్నమాట మంచిగా. సో కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. సో మనకేంటంటే ఇలాంటి కర్రీస్లో ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట, మెయిన్గా ఆనియన్ పేస్ట్ కర్రీకి. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇంకొంచెం సేపు. సో ఒక 2 మినిట్స్ మనం ఫ్రై అవ్వనిద్దాం. సో ఇలా మొత్తం దగ్గరకు వచ్చాక మనం దీంట్లోకి ఫ్రై చేసుకున్న దొండకాయలని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అలా కలిపేసుకుందాం. సో ఈ పేస్ట్ అంతా కూడా దొండకాయలకి వెళ్ళాలన్నమాట. సో ఇలా ఒక 2 మినిట్స్ మనం కుక్ అవ్వనిద్దాం. సో మూత పెట్టేస్తున్నా. 2 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడి వేడి దొండకాయ ఆనియన్ కర్రీ చాలా బాగుంటుంది. ఎస్, వేడి వేడి గుత్తి దొండకాయ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్ళి మా చెల్లికి టేస్ట్ చూపిద్దాం.